లైట్లు అన్నీ అన్నయ్య అట్లాగే ఉంటాయి. మీకు నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్న సిస్టమ్ ప్రకారం నా మూడ్స్లోకి నేను తీసుకున్నాక నేను స్టార్ట్ చేస్తాను. మీ ఇష్టం అని అంటే మీరు ఏదో ఒక సిగ్నల్ చూసి మేము కెమెరా స్టార్ట్ చేస్తాం మీ ఇష్టం అని చెప్పి అంత హెల్ప్ చేసి నాకు ఆ సినిమాలో పెర్ఫామ్ చేయడానికి నాకు అంత సహాయం చేశారు. నేను అదే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ సిస్టంలో నేర్చుకుని ఇలా ఏదో అన్నానంట, కెమెరా స్టార్ట్ అయింది. రూపాయి అని మీరు అది చూసుంటారు. ఇట్స్ ఎ సిస్టమ్ అండి. మీరు అడిగిన ప్రశ్నకి ఇవాళ వరకు బాగా కష్టం అనిపించిన ఒక్క క్యారెక్టర్ కూడా నాకు లేదు. వెరీ ఫ్రాంక్లీ స్పీకింగ్, సరదానే, సీరియసే. అందులో ఉన్న తమిళ్ హీరో సూర్య ఒకసారి కనిపించి, సార్ ఐఎమ్ యువర్ బిగ్ ఫ్యాన్ అంటే, ఎందుకయ్యా అన్న, నేను ఆఫ్టర్ ఆల్ నేను కూడా నీలాంటి యాక్టర్నే కదా అన్న. సార్ ఐ సా యువర్ ఓబేబీ సినిమా. ఓబేబీలో ద ఓల్డ్ మ్యాన్ వాట్ యూ హ్యావ్ డన్, లక్ష్మీదేవి గారి బాయ్ ఫ్రెండ్ దట్ క్యారెక్టర్ ఇస్ వెరీ చాలా రొంబ కష్టం సార్. అది పండ్రది అవ్వడం ఈజీ అంటే అది చేయటం అంత ఈజీ కాదు. ఆ బ్లేడ్ ఎడ్జ్లో ఆ ముసలాడు బిహేవియర్ మీరు చేసింది అని అంటే నేను చెప్పాను, నేను ఐఎమ్ ఎడ్యుకేటెడ్ యాక్టర్, నేను ఐ స్టడీడ్, చదువుకున్నాను. నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చిరంజీవి ఒకటే మాట అంటాడు, వాళ్ళ అమ్మాయి వెళ్ళి నాతో అది సుస్మిత సినిమా తీసింది, చిరంజీవి కూతురు, ఓటీటీలో ఫస్ట్ టైం సేనాపతి అని సినిమా తీసి గోల్డ్ బాక్స్ నాన్న అని పరిగెత్తింది. ఏంటమ్మా ఏంటి అని అంటే, నాన్న ఫస్ట్ కాపీ చూశాను నాన్న, రాజేంద్ర ప్రసాద్ అంకుల్ ఏం చేశాడు అందంట. ఆ అమ్మాయికి భయం వేసిందట, ఇదేంటి ఇట్లా అంటాడేంటి అని అంటే, రాజా బాగా చేశాడా, నన్ను రాజా అనే వాళ్ళలో ఇండస్ట్రీలో అత్యంత క్లోజ్ ఫ్రెండ్స్లో అతను ఒకడు కదా, రాజా బాగా చేశాడా, రాజా బాగా చెయ్యకపోతే చెప్పెప్పుడన్నా వచ్చి, బాగా ఎవరి కోసం చేస్తాడు, గోల్డ్ మెడలిస్ట్ మాకంటే ముందు బాగా చేశాడనమాట అని అందులో దేంట్లోనో పెట్టాడు, రాజేంద్ర ప్రసాద్ ఎస్ లివ్డ్ ఇన్ ది క్యారెక్టర్, అట్లా ఏదో ప్రేమతో పెట్టాడు చెప్తున్నా. సో క్యారెక్టర్స్ హ్యాస్ టు బి. నన్ను రామారావు అడిగిన దానికి నేను ఆన్సర్ చెప్పింది అదే. సార్ మాకు ఏం ప్రసాద్ బ్రహ్మాండంగా నవ్విస్తారంటే బాపు గారు చెప్తున్నారు మాకు, ఏది మీరు మమ్మల్ని నవ్వించండి అది ఇది అని అంటే, అని మీకు ఇన్స్టిట్యూట్లో నవ్వు బాగా నేర్పారనమాట అన్నారు ఆయన. అయ్యా ఇన్స్టిట్యూట్లో సిస్టంలో నవ్వించటం, ఏడిపించటం, విలని ఇట్లా సెపరేట్గా ఉండవండి. హౌ టు మేక్ ఎన్ యాక్టర్, పరిపూర్ణమైన ఒక నటుడికి కావలసినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి తయారు చేస్తారు మా ఇన్స్టిట్యూట్లో. అదే నేను నేర్చుకుంది అని. ఆ నలుగురు సినిమా చూసి కె విశ్వనాథ్ గారు బయటకు వచ్చి నేను ఎదురుకి వెళ్ళగానే చెంప మీద కొట్టారేంటి, ఆయనకి ఏం నచ్చలేదేమో ఒకవేళ సినిమా అనుకుని నేను, అయ్యా మీకు నీ బొంద, నువ్వు ఇన్స్టిట్యూట్లో జాయిన్ దగ్గర నుంచి గోల్డ్ మెడల్ దిగి అన్నిటికీ నేను ఉన్నాను కదా, అయ్యా ఉన్నానండి. సినిమా అంతా వెతికాను, ఎక్కడన్నా ఒక్క చోటైనా రాజేంద్ర ప్రసాద్ కనపడపోతాడా అని ఎతికాను. నీ దుంపదేగా ఒక్క ఫ్రేమ్లో కూడా దొరకలేదే నువ్వు నాకు. నిజంగా నువ్వు నేర్చుకున్న సిస్టమ్ని, మీ యాక్టింగ్ సిస్టమ్ని పర్ఫెక్ట్గా వాడావు ప్రసాద్, గాడ్ బ్లెస్ యూ అని వెళ్ళిపోయాడు. అందుకని ఏదైనా ఐ వాస్ ఎడ్యుకేటెడ్ యాక్టర్ అంటే, నేను చెయ్యకపోతే ఏ క్యారెక్టర్నైనా అన్యాయం తప్పు చేస్తున్నట్టయితే అది మై మిస్టేక్, నాట్ క్యారెక్టర్స్ మిస్టేక్. సో ఇప్పటివరకు అయితే మీరు అడిగిన ప్రశ్నకి ఏ క్యారెక్టర్ నాకు అంత కష్టంగా ఏది అనిపించలేదు సార్. అన్నీ అందులో వచ్చినాయి. అదే మరొక క్వశ్చన్ సార్, మొన్ననే మెగాస్టార్ చిరంజీవి గారు అవార్డ్స్ పైన ఒక కామెంట్ చేశారు. అవార్డులు రావడానికి ఏరే దారులు ఉంటాయి అనేసి ఒక మాట ఆయన చెప్పడం మీ ఇటీవల బాగా ఇదైపోయింది. అంటే అవార్డులు రావాలంటే లేట్ అవుతుంది, లేదా మనం సౌత్కి కొద్దిగా ఇంపార్టెంట్ ఇవ్వరు అనేసి ఒక కామెంట్ కూడా వినబడుతుంది. దీనిపైన మేము నేను నిజం చెప్పనా, నేను తను ఏ మూడ్లో ఏ రీజన్తో అని ఉంటారో నాకు తెలియదు. ఎందుకనంటే నిన్న ఒకటి సరదాగా తిరుమలలో బయటకు వచ్చిన తర్వాత స్వామి ఇప్పించారు నాకు పద్మశ్రీ అవార్డు, స్వామి ఇప్పించారు. నాకంత సీన్ ఎక్కడుంది అని అంటే, నాకంత సీన్ లేదని హెడ్లైన్ పెట్టాడు ఎవడు. ఆడి కర్మ, నేనేం చేయలేను, వాడి కర్మ అది. నాకంత సీన్ లేదు దేనికన్నాను. సో అట్లా అతను ఏమన్నా వేరే ఏదన్నా
సందర్భంలో అన్నారని నేను అనుకుంటున్నాను. అంటే నేనేం అతను సపోర్ట్ చేస్తాను అట్లా అని అనుకోవద్దండి. ప్రతిదీ అదే మీనింగ్తో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎస్, నార్త్ సౌత్ డిఫరెన్సెస్ ఉన్నాయని డిస్కషన్ అయితే ఉంది. కానీ మరి తనకి ఎంత బ్రహ్మాండంగా వచ్చినాయి, తనకి ఎంత మంచి పొజిషన్ ఇవాళ ఇండియాలో హయ్యెస్ట్ పొజిషన్స్లో తనతో వచ్చాడు. కాబట్టి జస్ట్ ఇలాంటి ఏదైనా విన్నా మర్చిపోండి. అన్నయ్య నో 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 ఇంతేనండి, ఇంతే. ఎందుకనంటే ఇంతే. నాలాంటి వాల్యుబుల్ యాక్టర్స్ తోటి అంతే తీసుకోవాలి. అంతకన్నా ఎక్కువ రుద్దకండి, వాటిని ఎక్కువ లోపలికి వెళ్ళకండి. వేరే ఏదో ఉద్దేశాలు మాకు ఉండవు. ఏం ప్రభు, మాకు వేరే ఉద్దేశాలంటూ ఉండవు. నాతో 40 ఏళ్ళ నుంచి ట్రావెల్ అవుతున్న వీళ్ళు ఎవరినని అడగండి మీరు. నేను ఎప్పుడన్నా వెనక కొంచెం ఏంట్రాడు అని ఎప్పుడన్నా నా లైఫ్లో ఉన్నదేదో పెట్టడం, అందరూ మర్చిపోయాను. పెట్టడం అంటే గుర్తొచ్చింది. దాము తిరుపతి ప్రసాదం అందరికీ గబగబ పెట్టి. నెక్స్ట్ ప్లీజ్. సారీ దామా. ఇప్పుడు మీరే అన్నారు లేడీస్ టైలర్, ముత్యమంత ముద్దు, పుణ్యస్త్రీ, ఇలా డిఫరెంట్ రోల్స్ చేస్తూ మీకంటూ ఒక ఐడెంటిటీ, డిఫరెంట్ రోల్ చేస్తాడు, బాగా డిఫరెంట్ సినిమాలు చేస్తాడు అనుకుంటున్న టైంలో ఫక్తు కమర్షియల్ సినిమా చిక్కడు దొరకడు లాంటివి చేయాలన్న ఆలోచన మీకు వచ్చిందా, మీ ప్రొడ్యూసర్లకు వచ్చిందా, ఏంటి? మళ్ళీ నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా మహారాజా? అప్పుడు ఎస్పి వెంకన్న బాబు గారని ఇండస్ట్రీలో మా అందరి డేట్లు తనే చూసేవాడు. ఎస్పి కోదండపాణి గారి తమ్ముడు, అన్నయ్య కృష్ణన్నయ్యకి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, చాలా మంది. మా అందరి డేట్లు, నువ్వు టాప్లో ఉన్న యాక్టర్స్ అందరి డేట్లు ఆయనే చూసేవాడు. ఆయనే నాతో మంచి కామెడీ, చిరంజీవే కదా